ఇంద్రమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం చందుర్తి మండలం కొత్తపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 13 ఇంద్రమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తపేట గ్రామంలో 13 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇప్పటికే బేస్మెంట్ పూర్తి చేసుకుని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేని వారు ఆత్మ గౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినట్లుగా పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, పైలట్ ప్రాజెక్టు కింద కొత్తపేట గ్రామం ఎంపిక కాబట్టినట్లు తెలిపారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు మాట్లాడుతూ సొంతింటి కళ నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామన్నా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం ఇస్తున్నాం. సంతోషం అమ్మా. మళ్ళా గెలిపించే బాధ్యత ఇది మనం తీసుకున్నాం. తీసుకున్నది అట్లా ఇప్పుడు పునాది అయినాక మీ ఖాతాలు నోటి 1,00,000 పడ్డాయి కదా. ఇప్పుడు లింటల్ కాగానే మళ్ళీ 1,00,000 పడతాయి, అంతేనా? అది చెప్పండి, ఎప్పుడు ఎట్లా పడుతుంది చెప్పు. మళ్ళీ ₹1,00,000 బేస్మెంట్ కు 1,00,000 తీసుకుంటాం సార్. గోడలు బ్యాలెన్స్ రాగానే తీసుకుని అడ్వాన్స్ తర్వాత ఎత్తుపడ్డాక 2,00,000 మొత్తం ఫినిషింగ్ ఏది లాట్రిన్ తో సహా అయినాక 1,00,000 మొత్తం 5,00,000 వస్తాయి. 5,00,000 మీ ఖాతాలో పడతాయి. ఇందిరమ్మ ఇల్లు మంచి దగ్గర ఉండి కట్టుకోవాలి. మూడు కడుతురు కదా, సంతోషం. శుభాకాంక్షలు.